హాయ్ అండి. ఈరోజు నేనేం కూర చేస్తున్నానో తెలుసా? చూడండి, ఈ కాకరకాయలు మీకు తెలుసా? చిట్టి కాకరకాయలు అంటారు, లేదంటే కంచ కాకరకాయలు అంటారండి. వీటితో ఈరోజు నేను కూర చేస్తున్నాను. వీటిని నీట్గా కడిగేసుకొని చూడండి, ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ కాకరకాయల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి చాలా రేర్ అసలు దొరకటం. మనకి మార్కెట్లో అయినా పెద్ద కాకరకాయలు ఉంటాయి, కానీ ఇవి కొంచెం రేర్గా దొరుకుతాయండి. చూడండి, బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా తాలింపులో కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా సన్నగా అయినా కోసేసుకోవచ్చు ముక్కల్ని. ఇవి చాలా వరకు చేదు తక్కువగా ఉంటాయండి. మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసి చక్కగా కలిసేలాగా తిప్పేసుకోండి. వారానికి ఒక్కసారైనా కాకరకాయ కూర తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడానికి కాకరకాయ కూర ఎంతో దోహదం చేస్తుంది. చూడండి, ఆయిల్లో మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చక్కగా మగ్గనిద్దాం. చూడండి, ఎంత చక్కగా మగ్గిపోతున్నాయో ఆయిల్లో. ఒక 70% 60% వరకు కాకరకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి. అప్పుడే మనకి కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, మళ్ళీ మూత పెట్టేసి అన్నీ చక్కగా మగ్గిపోయే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. కాకరకాయ కూరలో ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఉల్లిపాయ ముక్కలు వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇందులో కొంచెం అంతా చింతపండు వేసేసుకోండి. చింతపండు వేసేసుకున్నామంటే మనకి ఏమన్నా చేదున్నా కానీ కూర అనేది చేదు అనిపించదండి. చింతపండుని ఇలా కొంచెం వేసేసి కూరలో అలా పక్కకు ఉంచేస్తే కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాతే పసుపు, తగినంత ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు వేసామంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి. మీకు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోండి. చూడండి, అన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని తగినంత కారం వేసేసుకున్నాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మనకి చిట్టి కాకరకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి.
ఇందులో కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం అన్ని పాలు పోసుకుందామండి. ఎక్కువ కాదండి, జస్ట్ కొంచెం పాలు పోసేసి ఇవన్నీ కూరకు పట్టేలాగా తిప్పేసి 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ అయిపోతుందండి. మనం మొత్తం కలిపేసిన తర్వాత మనకి మళ్ళీ కొంచెం పాలు వేసినట్టు అసలు తెలియదండి. పాలు వేయటం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చి కూర అనేది చేదనేది అసలు మనకి తెలియదండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చాం కదా. చూడండి, ఇప్పుడు అసలు పాలు వేసినట్టు కానీ కొంచెం కూడా అనిపించట్లేదు. మళ్ళీ ఫ్రై లాగే అయిపోయింది. చక్కగా తడంతా పోయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కంచె కాకరకాయల కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కాకరకాయ కూర చేసుకున్నారంటే అస్సలు చేదు ఉండదండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టామంటే. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఈజీ ప్రాసెస్లో వంటలు చేసేసుకోండి. ఏ కూరైనా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చండి.